యేసుప్రభు నమ్మిన వెంటనే నీ జీవితంలో అన్నీ మారిపోయినట్టుగా నీకు అర్థమవుతుంది. ఏదో నెమ్మది, ప్రశాంతత, జీవితము టెన్షన్లతో నడిచిపోయే జీవితం కాస్త ఏదో నెమ్మది వచ్చింది, ప్రశాంతత వచ్చింది, కొంచెం ఈ మధ్యలో రెస్ట్గా ఉన్నాము అని అనిపిస్తుంది. దేవుడు నిన్ను రెస్ట్గా ఉంచడానికి క్రైస్తవ జీవితం ఇవ్వలేదు. రెస్ట్లెస్గా పరలోక రాజ్యం కొరకు ముందుకెళ్ళడానికి నీకు క్రైస్తవ జీవితం ఇచ్చాడు. నీకు ఆయన ఇచ్చే రెస్ట్ అనేది కేవలం ఈ భూమి మీద ఉన్న పరిస్థితుల్లో నీకు రెస్ట్ ఇచ్చాడు తప్ప ఆయన నువ్వు ఎక్కలేనంత కొండపైకి నిన్ను ఎక్కించడానికి ఆయన నిన్ను బలపరుస్తుండగా, ఆయన నిన్ను స్ట్రెంథన్ చేస్తుండగా, ఆయన నీకు జ్ఞానం ఇస్తుండగా, ఆయన నీకు వివేకం ఇస్తుండగా నీవు దైవిక సామర్థ్యముతో నీకు అర్థం కానటువంటి వాటన్నిటిని కూడా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. అందుకనే ఇది గ్రహించిన పౌలు భక్తుడు ఫిలిప్పీలో ఉన్నటువంటి దేవుని సంఘానికి రాస్తూ చెరసాలలో ఉండి కఠినమైన పరిస్థితిలో ఉండి ఒక పత్రిక రాస్తూ ఉన్నాడండి. నన్ను బలపరచు అని అందే. నీ పక్క వాళ్ళతో చెప్పండి, నీ ఉద్యోగంలో దేవుడు బలపరుస్తాడో నీకు అర్థమైందా? చదువులో ఆయన నిన్ను బలపరుస్తాడు అని నీకు అర్థమైందా? అట్లనే ఆయన బలపరుస్తాడు కాబట్టి నేను కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాను, నేనేం ప్రయాసపడాల్సిన అవసరం లేదు అనే దాని గురించి బైబిల్ చెప్పట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు ఒకటి చేస్తే ఆయన నీకు 100 చేయడానికి సామర్థ్యం ఇస్తున్నాడు. నీ శక్తి కొలది నువ్వు చేయడం ప్రారంభించినప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేసి అతీతమైనటువంటి శక్తి కలిగిన కార్యాలను ఆయన చేయడం మొదలుపెట్టాడు. ఆయన నీకు సామర్థ్యం ఇస్తూ పోతున్నాడు. నీ ప్రయత్నంలో, నీ ప్రయాసలో, నువ్వు ఈ భూమి మీద ఏదైతే చేయాలనుకుంటున్నావో అదే చేయడానికి నువ్వు ఒక అడుగేస్తే ఆయన నిన్ను తలగా ఉంచడానికి ఆయన నిన్ను లిఫ్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే 1-2 ప్రయత్నాలు చేసిన తర్వాత 30-40 ప్రయత్నాలు చేసిన తర్వాత సక్సెస్ కాకపోతే దేవుడు నాకేం చేయలేదు అనే థాట్ అపవాది పెడతాడు. దాన్ని నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటావు, పరిస్థితులన్నిటినీ క్యాలిక్యులేట్ చేస్తావు. ఏమి ఇవ్వట్లేదు, ఇంకా నేనేం అడగాను దేవుడిని. నీ క్రైస్తవ జీవితంలో దేవుడు ఏమీ చేయకుండా నిన్ను గనక దరిద్రతలో పెట్టే పని అయితే నీ కొరకు ఆయన ఎందుకు దరిద్రుడు అవుతాడు? ఒక్కసారి మనం కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. దీనికి ఒక పెద్ద స్పిరిచువల్ అండర్స్టాండింగ్ కూడా అక్కర్లేదు, పెద్ద జ్ఞానం కూడా అక్కర్లేదండి. దేన్ని బట్టి మనం క్రైస్తవులం అయ్యాం? ఆయన నీ స్థానంలో నీ కొరకు ఆయన ఏమైతే చేయాలనుకున్నాడో, నువ్వు ఆశీర్వాదంగా, నువ్వు వెలుగుగా, నీవు దేశాలకు ఆశీర్వాదకరంగా, నువ్వు లోకానికి వెలుగుగా ఉండేటట్లుగా ఆయన నీ కొరకు నీ స్థానంలో బలియాగమయ్యాడు. నువ్వు భరించలేని దాన్ని ఆయన భరించాడు. నువ్వు భరించలేనంత ఆశీర్వాదంలోకి నిన్ను తేవడం కొరకు ఆయన నీ శాపమును, వ్యాధులను, శిక్షను, వీటన్నిటిని ఆయన భరించి ఉన్నాడు.